జొన్న రైస్, రెడ్ రైస్, సంగటి ఇలాంటివన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అని ఇంట్లో చేస్తామో లేదో తెలియదు కానీ, ఇలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా చాలా ఐటమ్ చూసి షాక్ అయితే అవ్వాలి. ఎక్కడ చూసినా హైదరాబాద్ బిర్యానీ అయితే ఉంటుంది, ఏ హోటల్ అయినా సరే. ఇక్కడ మాత్రం చాలా రకాల థాలీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడాలి, ఈ టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు చేయగలుగుతామా లేదా అని. వెరైటీ మీల్స్ అంట. ఇవంతా మనకి ఎందుకులని చెప్పి ఫైనల్గా చపాతీ అయితే ఆర్డర్ ఇచ్చాము. చపాతీతో పాటు స్టార్టర్స్ కూడా ఇచ్చాము. ఆ స్టార్టర్స్ చిల్లీ పన్నీర్ అనమాట. స్టార్టర్ రవ్వ దోశ. ఎవరికి కావాల్సినవి వాళ్ళైతే ఆర్డర్ పెట్టేసుకున్నారు, మంచిగా తినేశారు. చపాతీ మాత్రం చాలా సాఫ్ట్గా అయితే బాగా అనిపించింది. స్టార్టర్ కూడా పర్లేదు, బాగుంది టేస్ట్ అయితే. రవ్వ దోశ బాగా క్రిస్పీగా అయితే ఉంది. రవ్వ దోశ అంటేనే క్రిస్పీగా ఉండాలి కదా. లాస్ట్ ఫైనల్గా గీ పొడి ఇడ్లీ అనమాట. ఈ పొడి ఏమిటంటే లైక్ పల్లీలు, ఆ తర్వాత గ్రౌండ్నట్స్ అని పిలుస్తారు కదా, అవి అనమాట. మినపప్పు పొడి మొత్తం కలిపి వేసి కొట్టారు పెన్నం మీద. సూపర్ ఉంది టేస్ట్ అయితే. గీ పొడి ఇడ్లీ ఎగుటైపోతుంది అనమాట.